హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. ఈరోజు ఒక కొత్త సినిమాతో మీ ముందుకైతే వచ్చేస్తాం. అది వచ్చేటప్పటికి కొత్త మూవీ టీంతో అయితే మాత్రం మీ అందరికి కూడా సువర్ణ మీడియా తరపు నుంచి మీ అందరికీ పరిచయం చేయడానికి అయితే ఈరోజు తీసుకొచ్చేసాను అనమాట. ఇప్పుడు ఆ మూవీ వచ్చేటప్పటికి దర్శని ఒక డిఫరెంట్ స్టోరీతో అయితే మాత్రం మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ టీం అయితే మనతో పాటు ఉన్నారు. హీరో వికాస్ గారు ఉన్నారు, అదేవిధంగా హీరోయిన్ శాంతి గారు కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది, ఆ మూవీ ముచ్చట్లు ఏంటనేది మనందరితో ఈరోజు పంచుకోవడానికి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూడా మంచి యాక్టివ్గా కనిపిస్తున్నారు, మంచి హుషారుగా కనిపిస్తున్నారు. ఎవరు నన్ను ఏం అడుగుతారా, నేను ఏం చెప్దా అని చెప్పని నేను ఆ క్యూరియాసిటీతో కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. ఎవరిని అడగాలని చెప్పి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి నుంచి స్టార్ట్ చేద్దాం మేడం. వద్దులేండి, కాదు, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అలా అంటే అలానే అనుకుంటారు. అక్కడే స్టార్ట్ చేయండి ఫస్ట్. మన పర్లేదు. ఆడవాళ్ళ ముందు అదే లేడీస్ ఫస్ట్. హాయ్ అండి శాంతి గారు, ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్ అండి. సూపర్ అండి. మీరు మూవీలో అంటే మీ ట్రైలర్ చూసినప్పుడు చాలా అంటే చాలా క్యూట్గా మంచిగా కనిపించారు. అదేవిధంగా అంటే ఇండస్ట్రీకి మీరు వచ్చినప్పుడు అంటే ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? నేను స్టార్ట్ చేసేసరికి అప్పుడు తమిళ్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయిందండి. ఓకే. బట్ అప్పటికి లాక్డౌన్ అప్పుడు స్టార్ట్ అయింది. వెంటనే కొంచెం అది ప్రాజెక్ట్ కొంచెం స్టాప్ అవడం, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్. అది కంటిన్యూ చేస్తున్నారు అలా అండి. అవునా? అయితే ఇప్పుడు ఫస్ట్ డెబ్యూట్ వచ్చారు తెలుగులో, ఇది ఫస్ట్ అన్నమాట. అంటే ఫస్ట్ రిలీజ్ అవడం ఇదండి. ఇంకా రిలీజ్ అవుతుందంటే ఇదే ఫస్ట్ రిలీజ్ అవడం అంటే ఫస్ట్ ఇది అవుతుంది. ఓకే, హ్యాపీ. సూపర్ సూపర్. దర్శని మూవీ వచ్చేటప్పటికి అంటే ఆ నేమ్ అనేది ఏంటంటే జనరల్గా వచ్చేటప్పటికి క్యాజువల్గా వినిపిస్తూ ఉంటుంది ఆ వర్డ్ అనేది. చాలామంది పేర్లు కూడా ఉంటాయి, దర్శని అని, దర్శ అని చెప్పని రకరకాలుగా పేర్లు కూడా ఉంటాయి. అంటే ఈ దర్శని అనేది డిఫరెంట్గా ఉంది. సేమ్ టైం ఏంటంటే లోపల ఉన్న కంటెంట్ చూసేటప్పటికి ఏంటంటే ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అదంతా నేను చూసినప్పుడు ట్రైలర్ అది చూసినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే అంటే టైం ట్రావెలింగ్ చేసే విధంగా ఉంటుందేమో, అంటే అంటే డిఫరెంట్గా ఆ ఎలిమెంట్స్ అనేవి కూడా అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అక్కడ. మీ మాటలు కానీ అట్లా ఈ చిన్న గేమ్ ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్య, అంటే ఆ సినిమాలో అది చెప్పన్నట్టు కూడా నేను గెస్ చేశాను. ఓకే, నేను గెస్ చేసి నాకు అట్లా డిఫరెంట్గా అనిపించింది. అయితే ఇటువంటి స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ టీం ఎక్కడిది? టీమ్ అంతా వైజాగ్ వాళ్ళండి. ఏమో ఎలా ప్రొఫైల్ చూసారో. మీరు వైజాగ్, హైదరాబాద్? హైదరాబాద్ అండి. మీరు తెలంగాణ? బెంగళూరు నాది యాక్చువల్ గా అయితే. కన్నడ? అచ్చా, ఓకే. హైదరాబాద్ లో ఉండేది ఈ షూట్స్ అన్ని వాటి వల్ల. ఓకే ఓకే. సో అక్కడి నుంచి నాకు కాల్ వచ్చిందండి. మా కో యాక్టర్ సత్య గారు చేశారు నాకు కాంటాక్ట్ అవ్వడం ఫస్ట్. అలా వచ్చిందండి. అవునా? స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడున్న స్టోరీస్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న మూవీసే కొంచెం భారీ హిట్లు అనేవి వస్తున్నాయి. ఏంటంటే లో బడ్జెట్లో పెట్టుకొని మంచి కంటెంట్ తీసుకొచ్చుకొని డిఫరెంట్గా ప్రజలకు చూపించేటప్పటికి ఏంటంటే కొంచెం అవి మంచిగా హిట్ అవుతున్నాయి. అట్లా ఇది ఒక మంచి డిఫరెంట్గా ఉన్న మూవీ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఎట్లా అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు? డైరెక్టర్ గారి పేరేంటి, ప్రొడ్యూసర్ గారి పేరేంటి చెప్పండి. మా డైరెక్టర్ గారి నేమ్ ప్రదీప్ గారు అండి, డాక్టర్ ప్రదీప్ గారు. ఓకే, డాక్టర్ ప్రదీప్ గారు. అంటే డాక్టర్ అంటే ఆయన ఎట్లా? అలా అంటే డీటెయిల్ గా అన్ని ఇప్పుడు అడగండి, అలా ఫిల్మ్ గురించి మాట్లాడుకున్నా. మా ప్రొడ్యూసర్ గారు డాక్టర్ సూర్యం గారు. స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? స్టోరీ చెప్పినప్పుడు మీకు చెప్తే నమ్మరు. స్టార్టింగ్ అన్నీ నచ్చడం వేరే, బట్ ఎగ్జాక్ట్లీ కొంచెం నేను ఎలా ఉంటానో ఎగ్జాక్ట్ కొంచెం ఒక 60% నాలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రియా క్యారెక్టర్ నాది. ఓకే. సేమ్ ప్రియా క్యారెక్టర్ సేమ్ ఎగ్జాక్ట్ 60% వరకు నేను ఎలా ఉంటానో, నేను ఎలా థింక్ చేస్తానో అలా ఉంటుంది క్యారెక్టర్. ఓకే. సో అందుకే ఇంకొంచెం చాలా బాగా నచ్చింది. సో స్టార్టింగే నేను ఓకే చెప్పేసాను. సూపర్ సూపర్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ మన హీరో గారి దగ్గరికి వెళ్దాం. హాయ్ అండి వికాస్ గారు. హాయ్ అండి శ్యామ్ గారు. ఎలా ఉన్నారు సార్? మచ్ బెటర్ అండి. ఓకే, సూపర్ సూపర్. అయితే ఇప్పుడు మేడం అడిగినట్టుగా మేడం నన్ను అడగొద్దు అని చెప్పని అంటున్నారు. ఏం అడుగుతా అంటే డైరెక్టర్ గారు
పిహెచ్డి డాక్టరేటా ఇక్కడ అడగండి, వాళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి డీప్ గా ఏంటి అవన్నీ చెప్తారు. సీరియస్లీ తెలియదు అని చెప్పాలి కదండి, అంతే కదా. ఫిల్మ్ గురించి చెప్పండి, చాలా చెప్తాను. అంటే ఎలాగో జర్నీ చేశారు కదా మూవీ, తెలుసుకోకుండా ఎలా ఉంటారు మేడం మీరు? మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని హీరోయిన్ గా తీసుకొచ్చినప్పుడు మీరు తెలుసుకోరా? అంటే యాక్టింగ్ ఎంతవరకు చేస్తారు అంతవరకు ఓకే. ఓకే, డీప్ గా అయితే పర్సనల్ గా తెలియదు కదండి, అంతవరకు చాలు ఫిల్మ్ ఇది చేయడానికి. పెద్ద పర్సనల్ ఏంటి మేడం? డాక్టరేట్ అంటే ఏంటని చెప్పారు అడిగా, మీరు ఏదో పెద్ద పర్సనల్ ఏదో అడిగినట్టు మీరు నాకు తెలియదు అని చెప్పారు అన్నారు. ఓకే, రైట్. వికాస్ గారు, ఎక్కడ అంటే మీరు ఫస్ట్ డెబ్యూట్ మూవీ కదండి? అవునండి, ఇట్స్ డబ్ల్యూ మూవీ. ఓకే, అయితే ఈ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉందా? మనం అనుకున్నట్టుగానే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ట్రైలర్లో కానీ వాటిల్లో. నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక స్పేస్ షిప్, అదే ఐ మీన్ టైం ట్రావెల్ లాగా నాకు అట్లా డిఫరెంట్గా అనిపించింది, నేను గెస్ చేశాను అట్లాగా. అసలు ఈ స్టోరీ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, మీ వరకు ఎలా వచ్చింది, ఇప్పుడు వరకు ఎక్కడి వరకు వచ్చింది? ఇది యాక్చువల్గా మొత్తం స్టోరీ నాది పునాది అంతా కూడా మా డైరెక్టర్ అండి, ప్రదీప్ అల్లు. సో హీఈస్ బేసికలీ పిహెచ్డి డాక్టరేట్ అండ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషన్, టీచింగ్ లైన్లో ఉన్నారు. వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బాగా ఉన్నారు, వెరీ బట్ హీఈస్ ఆల్వేస్ బిన్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ ముందు నుంచి కూడా. అంటే ఒక బగ్ ఉంటుంది కదా, మూవీ బగ్. సో చాలా కష్టపడ్డారు. సడన్గా ఒక కోవిడ్ టైంలో హీ టుక్ ఏ డెసిషన్ దట్ లైఫే పోతున్నప్పుడు వై నాట్ గో ఫర్ మై డ్రీమ్ అని చెప్పి. సో ఒక వెరీ ఎనిగ్మాటిక్ సిచ్యువేషన్లో హీ టుక్ ఏ డెసిషన్, ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా స్టోరీ రాసుకున్నారు ఫస్ట్. దాని తర్వాత మిగిలిన వాళ్ళని అప్రోచ్ అయ్యారు. దట్ ఈస్ సంతోష్, ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అండ్ సెకండ్ మన సూర్యం, హీఈస్ ఆల్సో డాక్టరేట్. సో వీళ్ళందరూ కొలీగ్స్ బేసికల్గా. తర్వాత సత్య అని మన కో యాక్టర్ స్టోన్, హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అతను కూడా వీళ్ళు నలుగురు కోఆర్డినేట్ అయ్యారు. కోఆర్డినేట్ అయిన తర్వాత హౌ టు డూ ఇట్, వాట్ టు డూ ఇట్ అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. దేనికి? ఐ వాజ్ నాట్ ఇనిషియలీ ఏంటి చేస్తున్నారని చూడు ఉన్నాం అనమాట. దాని తర్వాత దే ఆస్క్డ్ మీ. సో నేను కూడా ఉన్నప్పుడు ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉన్నది. బట్ ఏంటి అంటే మనది మిడిల్ క్లాస్ లైఫ్. అవును, హ్యాపీగా 6 o'clock నలుగురు ఫ్రెండ్స్ వచ్చారా, ఇలా టీ తాగామో, బయటికి వెళ్ళామో, చిన్న పనులు చూసుకున్నామా అన్నది మన లైఫ్ అనమాట. సో ఆ టైంలో కొన్ని చూసి, బ్రో నువ్వు ఈ క్యారెక్టర్ సూట్ అవుతావు, చేద్దామని అడిగారు. నేనేంటంటే సేమ్ సిచ్యువేషన్, మా ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతాయి. ఏంటంటే లైఫే ఎగిరిపోతుంది, బికాస్ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై నాట్, లెట్ us గివ్ ఇట్ ఏ షాట్. బట్ ఒక ప్రిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ గుడ్, జస్ట్ మేక్ షూర్ టు రిప్లేస్ మీ, ఎందుకంటే మూవీ బాగా రావాలి. బట్ టచ్ వుడ్ పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది అండ్ టచ్ వుడ్ అయ్యింది. దట్స్ హౌ వి కంటిన్యూడ్. ఆ విధంగా ఈ ఎంటైర్ మూవీకి మాత్రం స్టార్టింగ్ మాత్రం ప్రదీప్ అండి. హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఊరికనే కాదు, బట్ హీఈస్ బిన్ అబ్సల్యూట్లీ ట్రెమెండస్. ఎంత ఫ్రస్ట్రేషన్ పీక్స్ ఉన్నా సరే హీఈస్ బిన్ దేర్. సో దట్స్ హౌ ద మూవీ స్టార్టెడ్. అండ్ చాలా యూనో టర్బులెన్సెస్ వచ్చాయి, ఇష్యూస్ వచ్చాయి, అన్నా సరే హీస్ బిన్ దేర్. నేను చేస్తాను, మూవీని ముందుకు తీసుకొస్తాను అని చెప్పి. దట్స్ హౌ వీఆర్ హియర్. మీ ముందు రైట్ నౌ వీఆర్ డూయింగ్ దిస్. సూపర్ అండి, సూపర్, వెరీ గుడ్ అండి. అయితే మీరు అంటే ఇంత ముందు కూడా ఏమైనా యాక్ట్ చేయడం కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే అట్లా ఏమైనా చేశారా? లేదండి, లేదు. ఐ వాజ్ మోర్ ఇంటూ స్టోరీ రైటింగ్ అండ్ డైరెక్షన్. నాకు అవి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఒక స్టోరీని ఆర్టికులేట్ చేయడం కానీ, లేకపోతే డైరెక్షన్ చేయడం కానీ ఇంట్రెస్ట్. బట్ ఆ మూమెంట్లో ఆ స్టోరీకి నన్ను అడగడం, సో సిన్స్ ఇట్ వాజ్ కలిసి చేద్దాం అనుకున్నప్పుడు లక్కీగా పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ బేసికలీ అన్ యాక్సిడెంటల్ యాక్టర్. సో అలా ఉన్నప్పుడు సరే బ్రో, అయితే లెట్ us గివ్ ఇట్ అవర్ బెస్ట్ షాట్. నలుగురు కళ, నేను కూడా వచ్చాను, 5వ రౌండ్ అవుతున్నాం, లెట్ us గివ్ ఇట్ అవర్ బెస్ట్. ఇండస్ట్రీలో వీ విల్ మేక్ ఎ నేమ్ ఫర్ అవర్ సెల్ఫ్ అని ఆ చిన్న ప్యాషన్, ఆ చిన్న ఫైర్తో, స్పార్క్తో స్టార్ట్ అయింది ఈ దర్శని అండి. ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సూపర్. చిన్న ఫైర్ హ్యాస్ బికమ్ అ వైల్డ్ ఫైర్. ఆ ప్యాషన్ అండ్ వాళ్ళు చూస్తాను కాబట్టి అదే ఇక్కడ కూర్చున్నా అంటే దాని అర్థం అదే అండి. అవునవును, నేను ఏదైతే నమ్మి చేశానో స్టార్టింగ్ డే, అది ఇది. సూపర్. అసలు అంటే ఇప్పటి వరకు నా గెస్సింగ్ చెప్పాను నేను, మీరు ఏం రివీల్ చేయలేదు. అంటే ఐ మీన్ స్టోరీ, మన కంటెంట్ అనేది నేను ఆ ట్రైలర్లో చూసింది, నేను గెస్ చేసి నేను చెప్పాను. అందులో ఉన్నదే మీరు చెప్పండి అసలు ఏంటనేది. అంటే ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది, అంటే ఏంటనేది సబ్జెక్ట్. మీరు అంత బ్రీఫ్ ఏమొద్దు నాకు. డన్. ఏం లేదండి, సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది మనోడి థాట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే
వాట్ ఇఫ్ యూ కెన్ సీ యువర్ ఫ్యూచర్. ఓకే. అది ఒక 1 అవర్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక టైమ్ లైన్ పక్కన పెడితే ఒక ఫ్యూచర్ కానీ చూడగలిగితే హౌ డస్ అ పర్సన్స్ క్యారెక్టర్ డిఫర్, ఆ మనిషి ఏ విధంగా మంచోడు చెడ్డోడుగా మారుతాడో, చెడ్డోడు మంచోడుగా మారుతాడో ఎవరికి ఏం తెలియదు. సో ఆ ప్రిఫేజ్ నుంచి స్టార్ట్ అయిన స్టోరీ దర్శిని. సో వాట్ ఇఫ్ యూ కెన్ సీ యువర్ ఫ్యూచర్. ఆ మనిషి ఏం రెస్పాండ్ అవుతాడు, ఆడి గ్రీడ్ ఏంటి, తన యొక్క క్యారెక్టర్ ఎలా బయటపడుతుంది, తన యొక్క డెసిషన్ మేకింగ్ ఎలా మారుతుంది, తన యొక్క ఎందుకంటే నేను ఫర్మ్గా బిలీవ్ చేసేది అండ్ మా టీం అందరూ కూడా బిలీవ్ చేసేది ఏంటంటే ఒక పర్సన్స్ క్యారెక్టర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను ఎలా రెస్పాండ్ అవుతాడో దాని మీద క్యారెక్టర్ డిఫైన్ అవుతుంది. బయటికి కనబడే మాస్కుల కన్నా వెన్ ద సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెన్ యూ ఆర్ అండర్ ద ఫైర్ హౌ యూ రెస్పాండ్ షోస్ అ క్యారెక్టర్. సో అక్కడి నుంచి ఒకవేళ ఫ్యూచర్ కానీ కనబడితే ఒక సర్టెన్ స్పాన్ ఆ మనిషి ఎలా రెస్పాండ్ అవుతాడు, ఆడైనా మాకైనా సరే ఎలా రెస్పాండ్ అవుతాడు, అక్కడి నుంచి దట్స్ హౌ ఇట్ కేమ్ అండి. మూవీ అయితే మాత్రం ఇట్ హ్యాస్ కమ్అట్, అంటే ఆ సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లర్ కానీ ఇట్స్ థ్రిల్లర్ జోన్ చాలా బాగా వచ్చింది. నేను కూడా మొన్న ఫైనల్ కట్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ చాలా బాగా వచ్చింది. ఓకే. వీ పుట్ ఇన్ అవర్ ఎఫర్ట్స్, సో నెక్స్ట్ ఆడియన్స్ అని చెప్పి దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. రైట్. అండ్ చాయిస్ నెక్స్ట్ ఆడియన్స్కి వదిలేశారనమాట. మీరు కష్టపడ్డదంతా కూడా ప్రతిఫలం అనేది ఆడియన్స్ నుంచి మీకు అంతే కదండి, రావాలి. అక్కడి నుంచే రావాలి. అయితే మీరు ఇందాక థ్రిల్లర్ అని చెప్పని అన్నారు. మీరు థ్రిల్లర్ అన్నారు, లైక్ అంటే కొంచెం అంటే అందులో కొంచెం హర్రర్లా కూడా కనిపిస్తుంది, అంటే ఎలిమెంట్ అట్లా కనిపించిందేమో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతి గారిని చూసేటప్పటికి ఆ నేల్స్ చూసేటప్పటికి Nails మీదే horror అనుకున్నా. అంటే అవి ఇప్పుడు మీరు నిజంగా ఒరిజినల్ అండి లేదంటే ఒరిజినల్ అండి. సినిమా గురించి ఏమైనా పెంచారా? నో అలా ఏం లేదు. అలా ఏం లేదా? మీరు క్యాజువల్గానే అట్లా మెయింటైన్ చేస్తున్నారు అవి? అలా అని లేదని ఏం కాదు, అలా మీ డౌట్ అలానే ఫిల్మ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది కదా, అప్పుడు రివీల్ అవుతుంది నెయిల్స్ కూడా ఏంటి ఇది. ఇది కూడా అంటే అందులో ఒక పార్ట్ ఉంది. మీకు అర్థమవుతుంది చూసాక అన్ని క్వశ్చన్స్ ఎందుకు రివీల్ చేయకుండా అనమాట. అవునా? థియేటర్స్ వచ్చి చూడాలి. అయితే శాంతి గారి నేల్స్ లో దాని ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి మనం. అంతే కదా? నెయిల్స్ కోసం స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాంలేండి, అప్పుడు రివీల్ చేస్తాం. ఎందుకంటే మీరు అవి ఒరిజినల్ అన్నారు కాబట్టి మాకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంది, ఏంటి ఎందుకని అంత. అందుకే ఒక కొన్ని డేస్ వెయిట్ చేస్తే చూద్దరు కానీ ఇది కూడా ఏంటి అని. ఓకే, అదే చెప్తాను, అందుకనే రహస్యం దాగి ఉంది, తెర మీద చూడాలి ఆ రహస్యాన్ని. సూపర్. ఇప్పుడు వికాస్ గారు వచ్చేటప్పటికి అంటే మీకు ఆల్రెడీ కొంచెం మీరు ఇంతకుముందు తమిళ్ అట్లో మీరు వర్క్ చేశారు, అవి ఇంకా జరుగుతున్నాయి షూట్స్ అని, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ఈయనతో కంపేర్ చేసుకుంటే వికాస్ గారితో వర్క్ చేయడం ఎట్లా అనిపించిందండి మీకు? ఇంకేమి అంటే చెప్పిన మాట విన్నారా? అయ్యో, చెప్పిన మాట ఏంటండి, అంతా ఎందుకు చెప్పపోవాలి. స్టార్టింగ్ నేను కొత్త వాళ్ళు కదా, అంత లాంగ్ వెళ్ళి ఇన్ని డేస్ స్టే ఉండి ఎలా చేయాలి వర్క్ అనుకున్నాను. బట్ స్టార్టింగ్ ఆఫ్ ద డే అర్థమైపోయిందండి, ఒక ఫ్యామిలీతో ఎలా ఉంటామో సేమ్ అలానే నన్ను చూసుకున్నారు, అంతా హ్యాపీ. సో ఇక్కడైతే ఏదైతే ఫీల్ అయ్యి భయపడ్డానో అక్కడ అదేం లేదు, ఒక ఫ్యామిలీలా వర్క్ చేసుకున్నాం. ఓకే, మీరు ఫ్యామిలీగా వర్క్ చేశారు, టీం గురించి చెప్తున్నారు మీరు, నేను అడిగింది వికాస్ గారి గురించి. వికాస్ గారి గురించి ఏంది స్పెషల్? అవును, హీరో అండి. ఏంటి స్పెషల్ అంటే మళ్ళీ? అందరి గురించి చెప్తా అండి, స్పెషల్లీ ఏం లేదు. కాదు మేడం, మీరు టీం అంటున్నారు, ఓకే నేను కాదంటలేదు, మీరు అక్కడ వైజాగ్ వెళ్ళారు వర్క్ చేశారు, టీం అంతా ఓకే గుడ్ టీం అన్నారు. అంటే వికాస్ గారు మీకు హీరో క్యారెక్టర్ గా చేశారు కదా, ఆయన ఇప్పుడు మీ లేదండి ఆ కంఫర్ట్ అయితే ఇచ్చారు. స్టార్టింగ్ నేను కొత్త కదా అనుకున్నాను కెమెరాకి, బట్ స్టార్టింగ్ కెమెరా ఆన్ చేయగానే మెయిన్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న యాక్టర్ లాగే చేశారు. అది ఆయనకు కూడా కావాలి, మాకు కూడా కావాలి. సీరియస్లీ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, సీరియస్లీ ఫస్ట్ కో యాక్టర్ కంఫర్ట్ ఆ ఫీల్ ఉంటేనే కదండి వర్క్ చేయగలం. సో ఆ ఫీల్ అయితే ఇచ్చారు వికాస్ గారు. ఓకే, శాంతి గారిని ఏది అడిగినా కానీ ఎలా తీసుకొస్తారు అనమాట, అయితే డీటెయిలింగ్ గా తీసుకొస్తున్నారు అనమాట. ఎలా? కంప్లీట్ అదే ఫస్ట్ టీం నుంచి స్టార్ట్ చేసి తర్వాత అడిగిన తర్వాత ఓకే డైరెక్టర్ గారు ఇలా, తర్వాత స్టోరీ ఇలా, ఆ తర్వాత హీరో గారు ఇలా అని చెప్పి అలా తీసుకొస్తున్నారు అనమాట. లాస్ట్ మంత్ పెట్టి దొరికేసింది చాలు. అది చాలా ఏదో అడిగారని కాదండి, సీరియస్ గా హార్ట్ఫుల్ గా చెప్పాను.
సూపర్ అండి. సో మీకు ఎలా అనిపించింది శాంతి గారితో వర్క్ చేయడం? లేదండి, ఫస్ట్ ఏమైందంటే నేను కెమెరాలన్నీ ఆన్ అవుతున్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్ నాకు ఆవిడలో నచ్చింది ఏంటంటే హౌ టు బి ఎ లిటిల్ మోర్ ప్రొఫెషనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ ఒక 5-6 టేక్స్ అయినా 7 టేక్స్ అయినా ఏదో ఒక లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ పోస్ట్ నుంచి కదిలేవారు కాదు. దిస్ ఇస్ మై ఇనీషియల్ అబ్జర్వేషన్స్. మేమందరం కూడా నేను పక్కన వెళ్ళి కూర్చున్నామా, ఏం కూర్చున్నా అక్కడ ఎక్స్ మార్క్ పెట్టేవాడు, కొంచెం కూర్చున్నాను, పక్కన కూర్చున్న షార్ట్ అయినా అలా ఈవిడ షీ వాస్ దేర్. ఒకవేళ సోఫా వెనక నువ్వు నుంచున్న షాట్ ఉందనుకోండి, అది టేక్ అయ్యేంత వరకు ఓకే అయ్యేంత వరకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మధ్యలో లైటింగ్ సెట్టింగ్ ఏమన్నా సరే ఎంతసేపు అయినా సరే షీ యూస్ టు బి స్టాండింగ్ దర్. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఐ షుడ్ లర్న్. సో నాలో ఉన్న ఒక చిన్న హ్యాబిట్ ఏంటంటే ఒకళ్ళు ఎవరన్నా సమ్ క్వాలిటీ ఉందనుకోండి, మొత్తం తీసుకోలేము కానీ అట్లీస్ట్ వీ కెన్ ఎంబైబ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో నాకు అది అనిపించింది, దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు బి లిటిల్ మోర్ ప్రొఫెషనల్. ఒక టేక్ అవుతున్నప్పుడు కాళ్ళు పీకిన, చిరాకు వచ్చిన, ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉన్నా స్టే దే, గివ్ ద షాట్ అండ్ దెన్ మూవ్ అవుట్. సో ఆ విధంగా మాత్రం ఐ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్. దట్ ఈస్ మేబీ ఇది ప్రొఫెషనలిజం ఇది అని చెప్పి ఈవెన్ ఐ ఎంబైబ్డ్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. సో దట్ వే స్టార్టింగ్ ఫేజెస్లో చిన్న మనకి ఉంటుంది కానీ కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే మనమేమో గోడ మీద కూర్చొని అనుకునే సడన్ గా వచ్చి కెమెరా ముందుకు వచ్చినప్పుడు అలానే ఉండేవారు. నేనే మాట్లాడాను, కొంచెం యాక్టర్ కదా, కొంచెం కెమెరా ముందుకు వచ్చిన నా పని ఏంటంటే డైలాగ్ అయిన వెంటనే నా పని ఏంటంటే కెమెరా దగ్గరికి వెళ్ళడం. మా కెమెరామెన్ గోవింద్ అనమాట, డిఓపి బేసికలీ హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. మనోడి దగ్గరికి వెళ్ళడం, దాని తర్వాత డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ పనులు చూసుకున్నాను. మాట్లాడాలంటే చిన్న షైనెస్, చిన్న ఇది చిక్కుంటుంది. బట్ లేటర్ ఆన్ ఒక 7-8 days తర్వాత వెన్ వీ అండర్స్టూడ్ ఓకే ఈ అమ్మాయి ఫ్రీక్వెన్సీ కొంచెం నో సర్ఫిరా కాదు, కొంచెం అండర్స్టాండింగ్ అన్నప్పుడు అప్పటి నుంచి ఓకే కొంచెం ఫ్రెండ్లీనెస్ స్టార్ట్ అయ్యింది. లేకపోతే స్టార్టింగ్ అది ఉంటుంది కదా, కొత్త కదా, ఎలా భయపడి ఉంటారు. ఉంటారు. భయం కాదండి, భయమేం కాదు. నన్ను చూసి భయపడ్డారా అంటే ఆవిడ అని కాదు, బేసికల్ గా మీకు యూఆర్ ఆల్సో అవేర్. ఎందుకంటే మనం ఏంటంటే మన పని మనం చేసుకుందాం బాస్, మన ఫ్రెండ్స్ తో మనం ఉందాం, ఎందుకు ఈ లొల్లి అన్న మైండ్ సెట్ మనతో ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ఫ్రెండ్లీ పర్సన్ అన్నప్పుడు అయితే పర్లేదు. ఓకే, లేకపోతే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అప్పుడు దాకా మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒక వాడుక భాష ఉంటుంది. దాని తర్వాత చెప్పండి ఏమవుతుంది ఇలాగా. సో ఆఫ్టర్ దట్ వీ నార్మల్గా కొంచెం ఓపెన్ అప్ అయి ఫ్రీగా ఉన్నాం. సో దట్స్ హౌ ఇట్ ఇస్. షీ హస్ బిన్ వెరీ ప్రొఫెషనల్ త్రూ అవుట్ ద షూట్ అండి, అందులో మాత్రం హ్యాండ్స్ డౌన్, నో డౌట్. సూపర్ అండి, సూపర్. చూసారా, ఒక అమ్మాయిని పొగడడానికి మేము ఎంతసేపు మాట్లాడుకున్నాము, మీరు చెప్పేశారు అయిపోయింది. ఒక వర్డ్ చాలండి కొంచెం ఇది చేయడానికి. చూసారా, అది ఒక్కపోతే మనం కష్టపడి ఎడిట్ కట్ కోసం కష్టపడ్డాం, ఇక్కడ మనం చూడండి ఎంత బాగా ఎంత బాగా చెప్పేది. చూసారు ఎంత బాగా మాట్లాడుకున్నావు. లేదు 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 లేదు, మీరు కూడా కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ మంచిగానే కెమెరా స్టార్ట్ అవగానే ఎట్లా ఎలెక్ట్ అయ్యారని కొన్ని చెప్తా ఉన్నాను అప్పుడప్పుడు. రైట్, ఇప్పుడు ఈ మూవీ వచ్చేటప్పటికి అంటే కొన్ని జోనర్స్ ఉంటాయి. అంటే కొంచెం ఏంటంటే పిల్లలు చూడకూడదని, లేదంటే పెద్దవాళ్ళు చూడాలని, ఇట్లా డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. కొంచెం లవ్ స్టోరీ మీద ఉంటుంది, కొంచెం హర్రర్ మీద, థ్రిల్లర్ మీద, డిఫరెంట్ కామెడీ మీద ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీ మూవీ వచ్చేటప్పటికి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా చూడవచ్చా? స్టోరీ విన్నప్పుడే ఒక ఫీల్ అయితే వచ్చిందండి. నేనైతే కొంచెం ఒక లిమిట్ మించి నేను ఎప్పుడు ఓకే చేయలేదు ఫిల్మ్. డ్రెస్సింగ్ అండ్ ఆల్ ఫ్యామిలీ అంతా చూసేలా ఉండాలి, మా డైరెక్టర్గా చెప్పారనమాట. స్టోరీ చెప్పాక ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఉండాలి శాంతి గారు అన్నారు. ఆ ఒక్క మాట చాలు కదండి. ఒక థ్రిల్లర్ అని కాదు, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, ఫ్రెండ్షిప్ దాని గురించి ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, కామెడీ కూడా ఉంటుంది. కామెడీ కూడా ఉంటుంది. ఓకే, సో అందరూ హ్యాపీగా చూడొచ్చండి. ఇలా ఫ్యామిలీతో ఇలా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళతో కూర్చొని చూడొద్దు అలా ఏం లేదు. అసలు ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడవచ్చు, అలా ఉంటుంది. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి మీ స్టోరీలో చాలామంది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ యాక్షన్కి కానీ అంటే డిఫరెంట్గా ఇప్పుడు యాక్షన్ సీన్స్ వచ్చినాయంటే కొంచెం అందరూ కూడా ఎప్పుడైనా ఒక మూవీ మనం చేస్తున్నాం అంటే మన డ్రీమ్ అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే పబ్లిక్లో కూడా మంచి సబ్జెక్ట్ని తీసుకెళ్ళాలి, మంచి కంటెంట్ని ఇవ్వాలని చెప్పనేది కూడా అది కూడా డ్రీమ్లో ఒక పార్ట్ అని చెప్పని మనం అనుకోవాలి. అటువంటప్పుడు
ఇందులో కామెడీ ఎలిమెంట్స్ కానీ యాక్షన్ ఎలిమెంట్స్ కానీ ఎట్లా ఉండబోతున్నాయి? కామెడీ ఏ విధంగా ఉండబోతుంది? యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? సిచ్యువేషనల్ అండి. కంప్లీట్ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. స్పెసిఫిక్‌గా కామెడీ పెట్టాలని ఏం లేదు. మొత్తం ట్రాక్ అవుతున్నప్పుడు సడెన్‌గా ఈ మూమెంట్‌కి నవ్వొచ్చేస్తది. అవునా? ఆ మూమెంట్‌కి అంటే స్టోరీలో ఎంబైబ్డ్ అనమాట. ఎక్కడ కూడా ఒక సెపరేట్‌గా చెప్పించి ఒక అయ్యయ్యో! అలాంటివి ఏం లేవు. కంప్లీట్ ఇన్ అండ్ ఔట్ మేము చూస్తూనే నవ్వుకున్నాం. కొన్ని సీక్వెన్సెస్. సో ఇప్పటికి నవ్వొస్తుందంటే కొన్ని అవి గుర్తొచ్చాయి. కొంచెం కొన్ని. అవునా? ఆ! మాకు కొన్ని చెప్తారు. నో, నో, నో. వద్దొద్దు. డెఫినెట్లీ అండి. సో ఏమైందంటే ఫస్ట్ నుంచి మన డైరెక్టర్ ఏం చేస్తాడంటే ప్రదీప్, ఆయన దెర్ వర్ సర్టెన్ బేస్ లైన్స్ విచ్ హ్యాస్ టు బి కవర్డ్. ఒకటి, ఏ ఫ్యామిలీ హ్యాస్ టు బి కంఫర్టబుల్ వాచింగ్ ద మూవీ. ఒక పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అందరూ కూడా ఉండాలి. సో దట్ వాజ్ ద బేస్ లైన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే చిన్న థ్రిల్లర్ జోన్ సస్పెన్స్ ఇస్తున్నప్పుడు వి పుట్ ఇట్ ఇన్ అ సర్టెన్ ఆస్పెక్ట్. ఎక్కడ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఒక సీట్లోంచి లేచే మూమెంట్స్ ఉంటాయి. దాని తర్వాత కామెడీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్మాల్ బిట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దాని తర్వాత మన మైండ్ కూడా నెక్స్ట్ టైం అవ్వబోతుంది. ఎందుకయ్యింది, అయిన తర్వాత అలా ఇలా ఎందుకు అయ్యింది. సో ఒక థింకింగ్ వైజ్ ఇంటలెక్చువల్గా చిన్న స్మాల్, మరీ ఎక్కువ కాదు, చిన్న ఇది అంటే ఒక థ్రిల్లర్ జోన్ ఎందుకు అవుతుంది అలాగా, అవన్నీ కూడా పెట్టారండి. సో ఇట్స్ బీన్ నేను ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఫైనల్ కట్ 2-3 times చూసాను, డబుల్ చెక్. ఓకే. చూసిన ప్రతిసారి కూడా నాకు సిచ్యువేషన్లో అదే కామెడీ మళ్ళీ నవ్వాను. నాకు బేసిక్గా నవ్వడం చాలా కష్టం. ఎందుకంటే కామెడీ ఇస్ ద టఫెస్ట్ పార్ట్ ఆబ్వియస్లీ. కానీ నేనే 2-3 సార్లు నవ్వాను. దాని తర్వాత స్టోరీ వైజ్ అంతా కూడా వెళ్తున్నప్పుడు ఏదైతే మా 2 hours ఆఫ్ కట్ ఉందో, ఐఎమ్ సచ్ ఎ పర్సన్, ఒక సినిమాని నేను 4-5 సార్లు చూడాలంటే చిరాకు వచ్చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఫ్లేజ్ చూడాలంటే నమ్మా చాలా ఉంది. ఎందుకంటే మీకు తెలిసిందే మనం ఎలా ఉంటామంటే సినిమాని చూసి కమెంట్ చేసామా వచ్చామా అది. అలాంటిది నేనే రెడీగా ఉన్నాను. నేనున్న సంబంధం లేదు, సినిమా ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడైతే వచ్చిందో టోల్ దెమ్ వన్ థింగ్. ఓకే. బాస్, మన ఎఫర్ట్స్కి సినిమా అయితే మాత్రం నేనే 3 times చూసానంటే ఆడియన్స్ వాళ్ళు దే విల్ ఎంజాయ్ ఇట్. పైసా వసూలు. ఫుల్ ప్యాకేజ్ ఇస్తున్నారు అనమాట. ఓకే. ఆడియో పరంగా ఎలా ఉంది? ఆడియో పరంగా ఆల్రెడీ నేను ఒక 2 సాంగ్స్ ఏమో విన్నాను నేను. 2 సాంగ్స్ ఏమో విన్నాను నేను. చాలా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా, నాకు చాలా కూల్గా మంచిగా అనిపించింది. ఆడియో పరంగా ఏ విధంగా చూజ్ చేసుకున్నారు? ఎవరు పాడారు? ఏంటి సంగతి? ఇది మాత్రం నాకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. చెప్పండి. మా వాడు సడన్గా షూటింగ్ అవుతుంది, అంతా బాగానే ఉంది. ముందు నుంచి మా వాడికి ఏంటంటే సర్ప్రైజ్లో ఇష్టం. బ్యాక్ అండ్ సీరియస్లీ సర్ప్రైజ్. అది నిజం. నేను మా వాడి ఇక్కడ మచ్చా ఏంది అంటే, బ్రో ఒక చిన్నది ఉందంటే చెప్పాను. మనోడు వచ్చి ఈవినింగ్ షూట్ అవుతుంది, సడన్గా వచ్చి బ్రో పుష్ప హిందీ జావేద్ అలీ తెలుసా కదా. జావేద్ అలీ తెలుసు బ్రో అన్నాడు. పాడాడు బ్రో అన్నాడు. ఏంటి జావేద్ అలీ? నైస్, ఓకే. తర్వాత మళ్ళీ వచ్చి సునీత గారు కూడా పాడారు బ్రో అన్నాడు. గ్యాప్ ఇస్తా రివీల్ అంటే చేయడం. మనం నార్మల్ సింగర్స్ ఉంటారు అనుకున్నాం. తర్వాత అనుకోవడం. ఓకే ఫైన్ అన్న. తర్వాత బ్రో జీన్స్ మూవీ చూసావు కదా అన్నాడు. ఎందుకు లేదు బ్రో, ఎగిరి మొత్తం చూసామంటే కొన్ని కృష్ణన్ గారు పాడారు అన్నారు. చాలు, అది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సాంగ్స్ అది. దాని తర్వాత అమ్మాయి లిస్ట్లో ఇంకేం లేదు కదా అన్నాడు. లేదు బ్రో ఈ రోజుకి అంతే అన్నాడు. నేను అప్పుడు అది నేను రిజిస్టర్ అవ్వలేదు ఆ టైంకి. ఈ రోజుకి అంతే, నెక్స్ట్ డే ఓకే ఫైన్ అని చెప్పి నేను షూటింగ్. నెక్స్ట్ డే కాల్ చేసి గైస్ కమ్ అన్నాడు. రేపు ఏం చేస్తున్నారా అన్న చేసి వచ్చి బ్రో మనకి చిన్మయ్ శ్రీపతి గారు కూడా పాడారు అన్నారు. చిన్మయ్ శ్రీపతి గారు కాదు, మీరు అడగాల్సింది కాదు. ఇప్పుడు అందరూ ఎనర్జీగా ఉండి అంటే కొంచెం ఉత్సాహంగా చేస్తావు, నువ్వు ఇలా చెప్తున్నావా? బ్రో ప్రూఫ్ అంటే ఇస్తాను బ్రో అన్నాడు. తర్వాత నరేష్ అయ్యర్ కూడా పాడారు అన్నారు. నరేష్ అయ్యర్ కూడా పాడారు, ఆయన కూడా మంచిది. బ్రో షూట్ చేద్దాం అన్నాడు. అమ్మయ్య చాలు, మనకి మన ఫస్ట్ డెబ్యూ సినిమాకి ఇంత దిగ్గజాలు పాడుతున్నారు అనుకున్నాం. నెక్స్ట్ డే వచ్చాడు. మళ్ళీ లంచ్ టైంలో వచ్చి బ్రో ఐ హ్యావ్ గాట్ అ గ్రేట్ అనౌన్స్మెంట్ అన్నాడు. ఏంద్రా అనౌన్స్మెంట్, నువ్వు వెళ్ళి 2 రోజుల నుంచి మాకు మంచి సర్ప్రైజ్లు ఇస్తున్నావు. వచ్చి బ్రో ఇది యాసిన్ నిజార్ తెలుసు కదా. తెలుసు బ్రో, ఆయన తెలియకపోవడం. హీ సాంగ్ ఫర్ అస్ అన్నాడు. వాహ్ అన్నాను.
అప్పుడు లాస్ట్‌లో తారాజో వదులుతున్నట్టు చూడండి, మన దివాళీకి పటాకా వదులుతున్నట్టు లాస్ట్‌లో 1000, 10,000 వాళ్ళ ఏస్తే ఎలా ఉంటది? చిత్రం పాడారురా అన్నాడు. వావ్! చిత్ర గారు అప్పుడే అంటే happy. నేను ఆవిడని ఏంది చిత్రం అది వాడుక భాష. చిత్ర గారు మ్మ్. పాడారనగానే సూపర్. ఒక్కసారి గొంతులో అఫీషియల్‌గా థ్రోట్ డ్రై అయిపోయింది. బ్రో ఈ సినిమా నేను చేసినందుకు నా లైఫ్‌లో ఆవిడ పాటలు విని, విని, విని అంటే బ్యూటిఫుల్ సాంగ్స్ ఒక్కొక్కటి. ఆవిడ మన మూవీకి పాడారు, మన వాయిస్ అయ్యారు అంటే ఐయామ్ ట్రూలీ బ్లెస్డ్ అనుకున్నాను. సో దట్ ఈస్ హౌ అందరూ కూడా బిగ్ షాట్స్ అండి. నిజంగా. ఎందుకంటే ఆ ఆడియో నేను కూడా విన్నాను కదా! చాలా చాలా సూపర్‌గా ఉన్నాయి ఆ సాంగ్స్ అనేవి కూడా. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్? నేను అది చెప్పను. చెప్పండి అయి 3 ఫేవరెట్ సాంగ్స్ లో ఏ అయి సాంగ్? ఫేవరెట్స్ అవి. అవునా? బట్ అలా హ్యాపీ కదా ఇంకా అన్ని సాంగ్స్ ఫేవరెట్స్ అంటే. అహా! లేదు. అంటే అందులో ఒకటి బటర్‌ఫ్లైది ఉంటది కదా! అది బ్యూటిఫుల్ లైక్ సాంగ్ ఉంది. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ యా. అది మంచిగా అనిపించింది. ఒకటి ఫ్రెండ్స్‌తో కూర్చొని పెరుగుతున్నప్పుడు ఒక అది మంచిగా అనిపించింది. ఓ- కనెక్ట్ అవుతాం కదా మేము అప్పుడు. నిన్నేలే అందమా ఇవి కూడా అంతే. ఇంకొక సాంగ్ ఇప్పుడు రాబోతుంది. ఏదో సాంగ్స్ అర్థం కావని ఏముండదండి, లిరిక్స్ కూడా కొంచెం మీనింగ్ఫుల్ గా చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ కూడా. బట్ టచ్ వుడ్ మనోడికి ఒకటే చెప్పాను మొత్తం అన్ని విన్న తర్వాత, బ్రో నువ్వు ఏం చేసినా నాకు తెలియదు కానీ సినిమా మన అలాగే వెళ్తుంది, జనాలు చూస్తారు, దే విల్ అప్రిషియేటెడ్, దిస్ విల్ బి మ్యూజికల్ హిట్. సో ఆ విధంగా మాత్రం వెరీ హ్యాపీ. సూపర్, సూపర్. రైట్. ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ వచ్చేటప్పటికి ది ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి. ఎట్లా అసలు ఎలాగా అంటే స్టోరీ అనేది ఇప్పుడు మీరు చెప్పారు. ఇట్లా అందరూ ఇట్లా కొలాబరేట్ అయ్యి ఇట్లా కొంచెం ఇట్లా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అట్లా అయిపోయి మేము గెట్ టుగెదర్గా మాట్లాడుకొని చేసుకొని ఇట్లా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే. కానీ ఒక ప్రొడ్యూసర్ మనల్ని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ మనల్ని నమ్మాలి, మన మెయిన్ కంటెంట్ నమ్మాలి, అన్నీ చాలా ఉంటాయి దీనికి సంబంధించిన ఎలిమెంట్స్. ప్రొడ్యూసర్ గారు ఎలా వచ్చారు? ఎల్వి సూర్యం గారు అండి ప్రొడ్యూసర్ బేసికల్గా. అఫీషియల్గా అయితే ఎల్వి సూర్యం గారు అంటాం, బట్ నేనైతే బ్రో డూడ్ ఇది వన్ ఆఫ్ ద వెరీ డైరెక్టర్ బ్యాకింగ్ ప్రొడ్యూసర్ అండి ఆయన ఒకటే. ఎందుకంటే హీఈస్ ఆల్సో పిహెచ్డి గ్రాడ్యుయేట్. వీళ్ళతో ముందు హీఈస్ అ కొలీగ్ బేసికల్గా, తర్వాత బయటికి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు మనోడు ఎప్పుడే. బట్ హీఈస్ అవేర్ ఆఫ్ ప్రదీప్స్ జర్నీ ఒక లాస్ట్ 10-12 years 14 yearsగా హీ సీన్ ఇట్. ఎప్పుడైతే మనోడు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని సూర్యం గారు ఇలాగ చేద్దామని చెప్పి ఎప్పుడైతే అన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అంతా విన్నారు, కూర్చున్నారు, డిస్కస్ చేశారు ఇవన్నీ అయినప్పుడు లాస్ట్ ఒకటే అడిగారు. ఎందుకంటే పట్టాలు ఎక్కడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ సూర్యం గారు ఒక్కటే మాట, నువ్వు ముందుకెళ్ళి వెనక నేను ఉంటా, ఏం చేస్తాం ఎలా చేస్తాం తెలియదు, మనం మాత్రం ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి వస్తాం, మనం చేస్తాం. అది ఇట్ డజంట్ మ్యాటర్ ద కైండ్ ఆఫ్ అమౌంట్, డబ్బులు ఎంత పెట్టామని కాదండి. అది మనం కోట్లు వేల కోట్లు పెట్టామని పక్కన పెట్టండి. ఒక మాట సరైన టైంలో సరైన మూమెంట్లో ఒక సరైన మనిషి వచ్చి ఒక మాట అంటే అదొక కొండంత బలాన్ని ఇస్తుంది. దట్స్ వాట్ ఆయన ఇచ్చారు ఆ మూమెంట్లో టీంకి. సో దానికి మాత్రం ఎంటైర్ టీమ్ ఈజ్ ఆల్వేస్ రుణపడి ఉంటారు. ఎందుకంటే మెయిన్ పర్సన్ కదా. ఖర్చులా అవుతుంది సరే, ఎందుకయింది ఒకటే మాట, ఖర్చు పెట్టండి బట్ బీ వెరీ రెస్పాన్సిబుల్, పుట్ ఇట్ ఇన్ రైట్ వే, అవసరమా పెట్టండి నేను చూసుకుంటాను. అలాగే హీస్ బీన్ అ వండర్ఫుల్ బ్యాక్ బోన్ అండ్ వాట్ సపోర్ట్. ఈవెన్ మావాడు కూడా వచ్చి ఇలా అయింది సూర్యం గారు అని కానీ ఎందుకైంది చెక్ చేస్తారు, చెక్ చేసిన తర్వాత సరే మూవీ కోసం అవసరం కదా లెట్ us do it. ఈవెన్ సింగర్స్ ఎంతమంది వచ్చినప్పుడు కూడా వెనకాలేదు. సో దట్ ఈస్ ద సపోర్ట్ దట్ సూర్యం గారు హ్యాస్ గివెన్. సో ఐ జెన్యూన్లీ హోప్ అండి దట్ హీ టేక్స్ ఇంకా బోల్డర్ మూవీస్ తీయాలి అండ్ పీపుల్ లైక్ దమ్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఐ జెన్యూన్లీ హోప్ దట్. సో సూర్యం భాయ్ థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఎందుకంటే మంచి మంచి సింగర్స్ని అంటే ఒక ఫుల్ ప్యాకేజ్ని మీ మూవీలో తీసుకొచ్చారు. చాలామంది లెజెండరీ సింగర్స్ వాళ్ళందరూ కూడా లెజెండరీ సింగర్స్ అందరూ కూడా ఒక చోట కలిపి ఒక మూవీ నుంచి ఇస్తున్నారంటే చాలా గ్రేట్ థింగ్ అది అనేది. ఆయన ఏమంటారంటే ఆ సాహసాన్ని కూడా మనం అప్రిషియేట్ చేసుకోవచ్చు. మాకు ఇందాడన్నా కొంచెం సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు నా ఒకటే అన్నా, డోంట్ యూ థింక్ ఇది యూనో అంత పెద్ద పెద్ద సింగర్స్, ఐఎమ్ జెన్యూన్లీ హ్యాపీ దట్ మన ఫేస్కి మన అందరికీ కూడా మన డెబ్యూ మూవీస్కి వాళ్ళు వస్తున్నారు అంటే ఐఎమ్ జెన్యూన్లీ హ్యాపీ. బట్ అంటే ఒకటే అన్నారు,
మన ప్రొడ్యూసర్ గారు అయితే మాత్రం మూవీ కోసం బెస్ట్ అయితే చేద్దామన్నారు. అంతకన్నా ఇంకేం కావాలి సార్ డైరెక్టర్కి. ఏదైనా ఒక కమిట్మెంట్. అంతే, మాట ఇచ్చారంటే హీ విల్ ఆల్వేస్ స్టాండ్ బై. సో ఆ విషయం ఆయన దగ్గర నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. సూపర్ సూపర్. సో దట్స్ హౌ ఇట్ వెంట్. మేడం లాస్ట్గా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మేడం ఎంటైర్ మూవీతో, ఈ మూవీ టీంతో? ఎందుకంటే మొత్తం అంతా వైజాగ్ టీం ఇది. ఒక వైజాగ్ టీంతో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే ఇలా చెప్పమంటారు. ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు, ఇంత చెప్పారు, నేను అక్కడికి వెళ్ళి అన్ని రోజులు వర్క్ చేయాలి అంటే అక్కడ ఉండాలి, కొత్త వాళ్ళు అని చెప్పిన డిఫరెంట్ ఉంది. అట్లా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకున్న విధానం ఎట్లా ఉంది, వాళ్ళ వర్క్ ఎట్లా ఉంది, టీం వర్క్ ఎట్లా ఉంది, ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇక్కడ వరకు లాక్కొచ్చారు అని చెప్పానంటే ప్రొడ్యూసర్ గారి ఆయన ప్రోత్సాహం ఎట్లా ఉంది, ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా అక్కడ, అవన్నీ చూశారు కదా, ఎలా ఎలా అనిపించింది మీకు? చాలా కొన్ని అన్నీ తెలుసని కాదు, ఎక్స్పీరియన్స్ అని కాదు, కానీ చాలా నేర్చుకున్నానండి. ఇందాక చెప్పాను కదా, ఒక మాట చాలు, లైక్ ఫ్యామిలీ వర్క్ చేస్తాం చెప్పాను కదా, ఇంకా ఆ మాట అన్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా సూపర్ అండి. థ్యాంక్ యూ. అది యాక్చువల్గా ఏమైందంటేనండి, ఈవిడ వచ్చినప్పుడు కూడా షూట్ చేసినప్పుడు కూడా మా ఫస్ట్ థాట్ ఏంటంటే, అంటే మన ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఆ సత్కారాలతో కొంచెం అన్నట్టు, మా ఫస్ట్ థాట్ ఏంటంటే వీ షుడ్ గివ్ ద అట్మోస్ట్ రెస్పెక్ట్. ఎందుకంటే మేము ఫస్ట్ డెబ్యూ చేస్తున్నప్పుడు కొన్ని 10 మాటలు విన్నాం, వాళ్ళది ఇదో ఉంటుంది. సో మా షూటింగ్ ఏరియాలో మేము ఒక్కటి మాత్రం వెరీ స్ట్రాంగ్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే, రెస్పెక్ట్ బిట్వీన్ యాక్టర్స్, బిట్వీన్ టెక్నీషియన్స్, బిట్వీన్ ఎంటైర్ టీమ్. బేస్ లైన్ హ్యాస్ టు బి రెస్పెక్ట్. అది ఎంత క్లోజ్ ఫ్రెండ్ అవని లేకపోతే ఎవరు అవ్వని, రెస్పెక్ట్ ద ఇండివిజువల్స్. అవును. సో అది నాకు ఐ జెన్యూన్లీ లవ్ దట్ ఇండస్ట్రీ. సో అక్కడి నుంచి అలాగా బిల్డప్ అయిందండి అంతా కూడా. సూపర్ సూపర్ సూపర్. మీరు మీ ఫస్ట్ మూవీ నుంచే ఇంత క్లారిటీతో, అదేవిధంగా ఇంత రెస్పాన్సిబిలిటీతో మీరు ఇట్లా ఉన్నారంటే చాలా గ్రేట్ మీ ఇద్దరు కూడా. ఎందుకంటే మీరు చెప్పింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పింది, కానీ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మీరు ఎట్లాగా దాన్ని ట్యాకిల్ చేసుకోగలిగారు, దాన్ని ఎట్లా మీరు ఓన్ చేసుకోగలిగారు అనేది మీ మాటలో తెలిసిపోతుంది ఈజీగా. అది చాలా గ్రేట్ అది ఫస్ట్ మూవీతో. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ మూవీ అనేటప్పటికి చాలా భయపడుతూ ఉంటారు. కొంచెం మీరు ఇందాక అన్నారు ఫ్యామిలీగా మేము వర్క్ చేసామని చెప్పాను, మీరు అన్నారు ఎట్లా, మీరు ఎట్లా అయితే చెప్పారో అంటే ఆ వాళ్ళు ఫీల్ తెప్పించారు అంతే. ఉన్న అన్ని అట్మాస్ఫియర్ అలా ఉండదండి, అన్ని షూట్స్ లో అలా ఉండదు కదా. బట్ ఈ టీమ్ స్పెషల్ నాకు ఎప్పటికీ, అది గుర్తుపెట్టుకోండి సార్. తప్పకుండా. ఓకే, సూపర్ అండి సూపర్. మీ దర్శని మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, ప్రజల ముందుకి, ఆడియన్స్ ముందుకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు? మే అండి, మేలో వస్తుంది. Next month, ఎగ్జాక్ట్ yeah. డేట్ అన్నది జస్ట్ ఫైనల్ సెన్సార్ వర్క్స్ అన్ని అయిపోతున్నాయి. దాని విల్ బి అనౌన్సింగ్ ఇట్, బట్ మేలో రావడం అయితే తెలియదు. ఓకే, ఫిక్స్. యా మీలో మే ఇస్ ఫర్ షూర్. డే త్వరలో చెప్తారండి. రైట్. మీ మూవీకి కూడా, మీ మూవీ టీం అందరూ కూడా మా సువర్ణ మీడియా నుంచి మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా చేయాలి మీరు కూడా అండ్ మీ డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, తీసుకొచ్చి ఇట్లాగా కొత్తగా మళ్ళీ కొత్త డిఫరెంట్గా ఇట్లా అనేది స్టోరీస్ అనేది తీసుకొచ్చి చేయాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. మరొక ఇంటర్వ్యూలో మీరు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోవాలి. టచ్ కూడా మీరే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. షూర్, తప్పకుండా. అంటే మేమైతే సువర్ణ వీడియో కోసం ఫస్ట్ అయితే శ్యామ్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ. రైట్, అంటే కొద్ది రోజుల్లోనే రావాలన్నాను నేను మళ్ళీ. అది థ్యాంక్స్ అండి, అర్థమైంది ఇప్పుడు అప్పుడు అర్థమైంది. టచ్ వుడ్ అండ్ థ్యాంక్స్. 10 రోజుల్లోనే మీరు మళ్ళీ రావాలి ఇంటర్వ్యూకి, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక కొత్త స్టోరీతో మీరు ఇంటర్వ్యూకి రావాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బోత్ గైస్ ఆర్ ఆల్ ది బెస్ట్ అండి మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా మరి దర్శిని మూవీ నుంచి అయితే మాత్రం మూవీ టీమ్, హీరో హీరోయిన్ గారు, వికాస్ గారు, అదేవిధంగా శాంతి గారు ఏ విధంగా అయితే మూవీ ముచ్చట్లు చెప్పారో, మేలో అయితే మాత్రం సినిమా అయితే రాబోతుంది. అయితే దానికి డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో అతి త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.